హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఓట్ల గురించి మాట్లాడదాం. ఓటేసావా? ఎవరికి ఓటేసావు? నేను ఫలానా పార్టీకి ఓటేసాను. ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా నాకు ఓటేసే అర్హత లేదు. ఇలా చెప్తూ ఉంటాం గదా! ఇటువంటి వాక్యాలు ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. నేను చాలా మటుకు విన్న వాటిల్లో ఒక పెద్ద మిస్టేక్ అనేది గమనించాను. అదేంటంటే నేను ఓటేసాను అని చెప్పడానికి ఐ కాస్టెడ్ మై ఓట్ అన్న సెంటెన్స్ వింటూ వస్తున్నాను. కానీ ఇది తప్పన్నమాట. ఇది బ్యాడ్ గ్రామర్ అవుతుంది. ఎందుకు బ్యాడ్ గ్రామర్ అవుతుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో, నౌ లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. జనరల్లీ మనం ఓటు వేయడం అని చెప్పడానికి 2 రకాలుగా చెప్పొచ్చు. ఓట్ అన్న వర్డ్‌ని వర్బ్‌గా ఉపయోగించామనుకోండి. ఐ హావ్ టు వోట్. ఐ వాంట్ టు వోట్. నేను ఓటు వేయాలనుకుంటున్నా. ఫర్ సమ్ వన్ లేకపోతే ఫర్ సమ్ పార్టీ ఇలా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వోట్ అనేదేంటి? వర్బ్. వోట్, వోటెడ్, వోటెడ్. వోట్ అనేదేంటి ఇక్కడ? వర్బ్ అనమాట. ఐ హావ్ వోటెడ్ అంటే నేను ఓటేసాను. ఐ హావ్ వోటెడ్ ఫర్ దట్ పార్టీ. ఆ పార్టీకి నేను ఓటేసాను. మరి లేదు మనం ఓట్ అన్న వర్డ్‌ని నౌన్‌గా ఉపయోగించామనుకోండి. ఎలా చెప్పొచ్చంటే ఐ కాస్ట్ మై వోట్ అనాలి. ఐ కాస్ట్ మై వోట్ లేకపోతే ఐ కాస్ట్ మై వోట్ అని కూడా అనొచ్చు. కాస్ట్ అనొచ్చు. కాస్ట్ కూడా అనొచ్చు. 2 రకాలుగా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు. సో, ఐ కాస్ట్ మై ఓట్. ఐ కాస్ట్ మై ఓట్ అంటే నేను ఓటేసాను ఫర్ దట్ పార్టీ. ఏదో ఒక పార్టీ అంటే అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిరుచి ఉంటుంది కాబట్టి ఐ వోటెడ్ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ హావ్ కాస్ట్ మై ఓట్ ఫర్. సో, ఇక్కడ టు కాస్ట్ వన్స్ ఓట్ ఫర్ అంటే ఏంటంటే ఓటు వేయడం అని. మరి ఇక్కడ దీని పాస్ట్ టెన్స్ ఏంటి? కాస్ట్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఓట్ అనేది నౌన్ అవుతుంది. మరి కాస్ట్ అన్న వర్డ్‌కి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఏంటి? కాస్ట్ అనేది ఏంటంటే ఒక ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ వర్బ్‌కి మనం వేరే వర్బ్స్ అన్నిటిలాగా డీని గాని, ఈడీని గాని చేర్చడం వల్ల అది టెన్స్ మారదు. అటువంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు కట్ ఉంది. కట్, కట్, కట్. షర్ట్, షర్ట్, షర్ట్. పుట్, పుట్, పుట్. అంతేగాని కట్టెడ్, కట్టెడ్ గాదు. అటువంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. మరి రెగ్యులర్ వర్బ్స్ అంటే జస్ట్ డీని కానీ, ఈడీని గాని చేరిస్తే మనం అది ఎగ్జాంపుల్‌కి మనం వోట్ అన్నాం కదా! అది వర్బ్‌గా యూజ్ చేసినప్పుడు వోటెడ్ అంటే డీని చేస్తే పాస్ట్ టెన్స్ అయిపోయింది. కానీ ఇక్కడ కాస్ట్ అన్నది వర్బ్. ఈ వర్బ్ ఎటువంటి వర్బ్ అంటే ఇర్రెగ్యులర్ వర్బ్. దీనికి టెన్స్ అనేది మారదు. కాస్ట్, కాస్ట్, కాస్ట్. సో, నేను ఓటేసాను అని చెప్పాలంటే ఐ హావ్ కాస్ట్ మై ఓట్. ఐ హావ్ కాస్ట్ మై ఓట్ అనాలి. ఫర్ దట్ పార్టీ, ఫర్ దట్ లీడర్. సో, నేను ఆ పార్టీకి ఓటేసాను అని చెప్పాలంటే ఐ హావ్ కాస్ట్ మై ఓట్ అనాలి. అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. లేదు ఐ కాస్ట్ మై ఓట్ అనొచ్చు. ఐ వాంట్ టు కాస్ట్ మై ఓట్ అనొచ్చు. నేను ఓటు వేయాలనుకుంటున్నాను. లేదు ఆమె నన్ను అడిగింది ఓటేసానా అని. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హాడ్ కాస్ట్ మై ఓట్. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హాడ్ కాస్ట్ మై ఓట్. అంటే నేను ఓటేసానా అని ఆమె అడిగింది నన్ను. అంటే ఇక్కడ ఏంటంటే ఐ హాడ్ కాస్ట్. అంటే ఇక్కడ కాస్ట్ అనేది వి3 అవుతుంది. వి3 కూడా కాస్టే. ఓకే. ఐ హావ్ కాస్ట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హాడ్ కాస్ట్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. సో, వి3 అనేది కాస్ట్. వి2 కూడా కాస్టే. కాస్ట్, కాస్ట్, కాస్ట్. సో, ఐ హావ్ కాస్ట్ మై ఓట్. సో, ఐ డిడ్ంట్ కాస్ట్ మై ఓట్. నేను ఓటు వేయలేదు. సో, హూమ్ డు యూ కాస్ట్ యువర్ ఓట్ ఫర్? లేకపోతే హూ డు యూ కాస్ట్ యువర్ ఓట్ ఫర్? ఎవరికి ఓటు వేస్తావు? లేకపోతే హూమ్ విల్ యూ కాస్ట్ యువర్ ఓట్ ఫర్? నీ ఓటు ఎవరికి వేస్తావు? లేదు హూమ్ విల్ యూ ఓట్ ఫర్? లేకపోతే హూమ్ డు యూ ఓట్ ఫర్? అంటే ఇక్కడ ఏంటి హూ, హూమ్ రెండిటిని ఉపయోగించొచ్చు. 2 మన జనరల్‌గా గ్రామటికల్‌గా తీసుకుంటే ఆబ్జెక్ట్ అనుకోండి. ఎవరికి లేక ఎవరిని అన్నప్పుడు హూమ్‌ని ఉపయోగించాలి. కానీ హూమ్ అనేది కొంచెం చాలా ఫార్మల్‌గా సౌండ్ చేస్తుంది. అంటే మనం ఇంగ్లీష్ అనేది కొన్ని చోట్ల అక్కడ మనకు లాజిక్ అనేది ఉండదు. హూ అని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అంటే అది చాలా
ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. అమెరికన్ ఇంగ్లీష్ పీపుల్ కావచ్చు, నేటివ్ పీపుల్ కావచ్చు. హూ విల్ యూ కాస్ట్ యువర్ ఓట్ ఫర్ అనొచ్చు, లేకపోతే హూ విల్ యూ ఓట్ ఫర్ అనొచ్చు, లేకపోతే హూమ్ విల్ యూ ఓట్ ఫర్ అని కూడా అనొచ్చు. హూమ్ లేక హూ 2 కరెక్టే అన్నమాట. సో ఇక్కడ మనం గమనిస్తే నువ్వు ఎవరికి ఓటేస్తావు అంటే హూమ్ విల్ యూ కాస్ట్ యువర్ ఓట్ ఫర్ అనాలి. సో ఇలాగ మనం కాస్ట్ అన్న వర్డ్‌ని వర్బ్‌గా ఉపయోగించాలి. ఓట్ అన్న వర్డ్‌ని నౌన్‌గా ఉపయోగించినప్పుడు. సో ఇంత తేడా ఉందన్నమాట. నేను చాలా మటుకు యూట్యూబ్ ఛానెల్స్‌లో కావచ్చు, నేను విన్న సెంటెన్స్ ఏంటి, చాలామంది స్టేటస్‌లో గూడా పెట్టుకుంటున్నారు. ఐ కాస్టెడ్ మై ఓట్ అని. అది తప్పు. కానీ నేను వాళ్ళకి చెప్పలేను గదా! ఇది తప్పు అని. మీరు నా సబ్‌స్క్రైబర్స్ కాబట్టి, నా ఫాలోవర్స్, నా ఛానెల్‌ని మీరు సిన్సియర్‌గా ఫాలో అవుతున్నారు కాబట్టి, నా కర్తవ్యం మీకు చెప్పడం అనేది నా బాధ్యత. కాబట్టి పర్టిక్యులర్‌గా ఆ సెంటెన్స్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, కాబట్టి ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. సో, ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నాకు ఇంకా ఓటు హక్కు లేదు, లేకపోతే నేను ఓటు వేయడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పాలంటే ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. లేదు నేనెప్పుడు ఓటెయలేదు అంటే ఐ హావ్ నెవర్ కాస్ట్ మై ఓట్ బిఫోర్. లేకపోతే ఇప్పటి వరకు నేను ఓటు వేయలేదు. ఇన్ ఎనీ ఎలక్షన్. ఏ ఎన్నికల్లోనూ నేను ఓటెయలేదు. సో, ఐయామ్ గోయింగ్ టు కాస్ట్ మై ఓట్ ఇన్ దిస్ ఎలక్షన్. ఈ ఎలక్షన్‌లో నేను ఓటు వేయబోతున్నా. ఐయామ్ గోయింగ్ టు కాస్ట్ మై ఓట్ ఇన్ దిస్ ఎలక్షన్. సో, హావ్ యూ కాస్ట్ యువర్ ఓట్ ఇన్ దిస్ ఎలక్షన్? నువ్వు ఈ ఎలక్షన్‌లో ఓటేసావా? అని అడగాలంటే హావ్ యూ కాస్ట్ యువర్ ఓట్ ఇన్ దిస్ ఎలక్షన్? ఇలా అడగొచ్చనమాట. సో, మన జనరల్‌గా అంటుంటాం కదా! ఎవరు గెలుస్తారు ఈ ఎన్నికల్లో? అలాగా. ఎలా అడగాలి? హూ విన్స్ దిస్ ఎలక్షన్? హూ విన్స్ దిస్ ఎలక్షన్? లేకపోతే హూ విల్ విన్ దిస్ ఎలక్షన్? ఎవరు గెలుస్తారు? హూ లూజెస్ దిస్ ఎలక్షన్? ఎవరు ఓడిపోతారు? లేకపోతే హూ విల్ లూజ్ దిస్ ఎలక్షన్? ఎవరు ఈ ఎన్నికలు ఓడిపోతారు? సో, ఇక్కడ ఓడిపోతారు అని చెప్పడానికి మనం లూజ్‌ని, గెలుస్తారు అని చెప్పడానికి విన్ అన్న వర్డ్‌ని ఉపయోగించాలి. ఓడిపోయారు అని చెప్పాలనుకోండి హి లాస్ట్ దిస్ ఎలక్షన్. హి లాస్ట్ అంటే అతను ఓడిపోయాడు అని. హి వన్ దిస్ ఎలక్షన్ అంటే అతను గెలిచాడు. విన్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? వన్. కాబట్టి గెలిచాడు అంటే హి వన్ దిస్ ఎలక్షన్ అని చెప్పాలి. సో, మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం ఓటర్స్ టర్న్‌ఔట్ 50% అని న్యూస్ పేపర్స్‌లో చూస్తుంటాం కదా! టర్న్‌ఔట్ అంటే ఏంటంటే ఓటింగ్ శాతం ఎంతమంది ఓటేసారు అన్నదాన్ని మనం టర్న్‌ఔట్ అంటామన్నమాట. సో, టర్న్‌ఔట్ అంటే ఫలానా నంబర్ ఆఫ్ పీపుల్ ఓటేసారు అని అర్థం అన్నమాట. సో, జనరల్‌గా మనం దానిపైనైనా, ఏ విషయం పైనైనా నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు మనకు ఎక్కడైనా ఒక నిర్ణయం కోసం మనకు ఓటింగ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు అభిప్రాయాలు కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా! అటువంటి సందర్భాల్లో మనం ఎలా చెప్పొచ్చు? సో, ఐ వాస్ ఆస్క్డ్ టు వోట్ ఆన్ ఇట్. నన్ను అడిగారు దాని గురించి. ఇక్కడేంటి? నేను దానికి సపోర్ట్‌గా ఉన్నానా? లేకపోతే అగెయిన్స్ట్‌గా ఉన్నానా? అని అడిగారు అని చెప్పడానికి ఐ వాస్ ఆస్క్డ్ టు వోట్ ఆన్ ఇట్. సో, యూ హావ్ టు వోట్ ఆన్ ఇట్. దాని మీద నీ అభిప్రాయం చెప్పాలి. నువ్వు దాంట్లో ఫేవర్‌గా ఉన్నావా? అగెయిన్స్ట్‌గా ఉన్నావా? చెప్పాలి. అంటే దాని మీద డెసిషన్ తీసుకోవడానికి చేసే ప్రక్రియ. అటువంటి సందర్భాల్లో ఐ వాస్ ఆస్క్డ్ టు వోట్ ఆన్ ఇట్. సో, అప్పుడు మనం ఐ వోటెడ్ ఫర్ ఇట్ అన్నామనుకోండి, మనం దానికి సపోర్ట్‌గా ఉన్నామని. ఐ వోటెడ్ అగెయిన్స్ట్ ఇట్ అంటే ఆ పర్టిక్యులర్ డెసిషన్ గురించి మనం దానికి వ్యతిరేకంగా ఉన్నామంటే ఐ వోటెడ్ అగెయిన్స్ట్ హర్ లేకపోతే అగెయిన్స్ట్ థట్ డెసిషన్. సో, ఐ వోట్ అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకంగా, ఫర్ అంటే సపోర్ట్‌గా అని అర్థం అన్నమాట. సో, యూ ఆర్ టూ యంగ్ టు వోట్ ఇన్ దిస్ ఎలక్షన్. లేకపోతే యూ ఆర్ టూ వోట్ ఎలక్షన్‌లో ఓటేయడానికి నీ వయసు చాలా చిన్నది అని చెప్పడానికి. లేకపోతే ఐ యామ్ టూ యంగ్ టు వోట్ ఇన్ దిస్ ఎలక్షన్. లేకపోతే ఇన్ ది ఎలక్షన్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఐ వోటెడ్ టు యాక్సెప్ట్ థట్ ఆఫర్. ఐ వోటెడ్ అంటే నేను వోట్ చేశాను. దేనికోసము? ఆఫర్‌ని యాక్సెప్ట్ చెయ్యమని ఓటేసాను. అంటే జనరల్‌గా మనం ఆఫీస్‌లో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా మనం పనిచేసే చోట మన అభిప్రాయం కలెక్ట్ చేసినప్పుడు నువ్వు దేనికి ఓటేసావు అంటే వోటెడ్ టు యాక్సెప్ట్ దట్ ఆఫర్. ఆఫర్ యాక్సెప్ట్ చేయమని నేను ఓటేసాను. సో, ఐ వోటెడ్ టు థట్ అని అర్థం అన్నమాట. సో,
ఐ డోంట్ హ్యావ్ ద ఓట్. నాకు ఓట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ద ఓట్. నాకు ఓట్ లేదు అని. నేను ఈసారి ఓటు వేయలేదు అని చెప్పడానికి ఎలా చెప్పాలో మీరే కామెంట్ బాక్స్‌లో ఓన్ సెంటెన్సెస్ ఫార్మ్ చేసి చెప్పండి. ఓకే. మీకు ఈ టాపిక్ అర్థం అవ్వకపోతే ఇంకొకసారి వీడియో చూడండి. కానీ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ట్రై చేయండి. మిస్టేక్స్ అయినా పర్లేదు. ఐ యామ్ దేర్ టు కరెక్ట్. ఓకే. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.